వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎంతో రుచికరమైన మటర్ పులావ్ చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల బాస్మతి రైస్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. తరువాత ఇంకొంచెం వాటర్ని వేసుకొని 15 నిమిషాల పాటు నానబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడైన తర్వాత ఓలి గరం మసాలా, పెద్ద యాలకులు 3 ఇలా విడదీసుకొని వేసుకోండి. పలావ్ ఆకులు 5, లవంగాలు 5, చిన్న యాలకులు 5, దాల్చిన చెక్క ముక్కలు 1 ఇంచువి 4, అనాస పువ్వు 2 వేసుకొని 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పును వేసుకొని లో ఫ్లేమ్లో ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత 1 కప్పు పచ్చి బఠానీలను వేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రోజన్వి తీసుకున్నాను. మీరు ఫ్రెష్వి తీసుకున్నట్లయితే కొంచెం ఎక్కువసేపు వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత 2 కప్పుల రైస్కి 3 కప్పుల వాటర్ని వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత 15 నిమిషాల పాటు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ను వాటర్ లేకుండా వేసుకొని ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇది రెడీ అయ్యింది. ఒకసారి నెమ్మదిగా కలుపుకుందాం. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత పైన కొద్దిగా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉంచండి. 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. దీనిని పెరుగు చట్నీతో కానీ లేదా చికెన్ కర్రీతో కానీ తిన్నట్లయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.